మీ అందరికీ హ్యాపీ ఈస్టర్. ప్రభువైన యేసు క్రీస్తును మరణము ఆయన్ను బంధించి ఉంచుట అసాధ్యము. దేవునికి స్తోత్రం. మన నిరీక్షణ, మన యొక్క విశ్వాసము ఆయన పునరుద్ధరణుడైన ఆ ప్రభువైన యేసు క్రీస్తు పైన కట్టబడి సజీవ లెక్కలలో మనల్ని ఆ ప్రభు ఉంచాడు. దాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లును గాక. ఆమేన్. ఆయన లేచి ఉన్నాడు. ఆయన అందరితో పాటు సమాధుల్లో పడుకున్నవాడు కాదు. మరణమును జయించి తిరిగి లేచిన మృత్యుంజయుడు. ఆయన మరణమును జయించి ఉన్నాడు గనక మన మరణమును ఆయన మరణం ద్వారా కొట్టివేశాడు. ఆయన జీవము ద్వారా మనకు మరలా జీవాన్ని అనుగ్రహించాడు. అని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసు క్రీస్తు ప్రభువునకే చెల్లును గనక. ఆమేన్. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 24వ వచనం చదువు. మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, అక్కడ దేవుని యొక్క సన్నిధిలో కనబడుతున్న వాక్యం, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం. ప్రభువైన యేసు క్రీస్తును అపవాది వాడు అనుకున్నాడు, ఇంకా అయిపోయింది అంతా, సువార్త అయిపోయింది అని అనుకున్నాడు. ఎప్పుడైతే అయిపోయింది అనుకున్నాడో అప్పుడే అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం నుంచి ప్రారంభించబడింది. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే అయిపోయింది అని అనుకున్నాడో 3వ దినమున మరలా ఆ దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు మరలా ప్రారంభించబడ్డాయి. మన నిరీక్షణ, మన విశ్వాసం, మన ప్రార్థన, మన ఒక నిరీక్షణ, మన విశ్వాసం ఇవన్నీ జీవం కలిగి ఉన్నాయని అంటే ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచినందుకు వాళ్ళని. ఒకవేళ ఆ ప్రభువైన యేసుక్రీస్తు మరణం పొందిన తర్వాత తిరిగి లేవకపోతే అందరి వల్లనే ప్రభువైన యేసుక్రీస్తును అని అనుకొని కాముగా ఉండేవాళ్ళం. కానీ ఆయన సమాధిలో లేడు, ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్టే లేచి ఉన్నాడు అని అన్నాడు. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. మరణ వేదన నుండి దేవుడు విడిపించబడ్డాడు. మరణ వేదన నుంచి దేవుడు విడిపించాడు. మరణం బంధించలేదు, ఆయనకు ఏది కూడా బంధించలేదు. మరణపు యొక్క ముళ్ళును ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో విరిచాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు తిరుగు లేవటం ద్వారా ఆ మరణపు ముళ్ళును విరిగిపోయింది. దేవునికి స్తోత్రం. అక్కడ మన చదివిన వాక్య భాగంలో మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. చూడండి పిల్లరా, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. అంటే ఆ మరణం అనేది ప్రభువైన యేసుక్రీస్తును బంధించి ఉంచలేదు, బంధించి నిలవబెట్టలేదు. అసలు కాని పని. ఇంకా అయిపోయింది అనుకున్న అక్కడ దేవాది దేవుడు మరలా తన యొక్క కార్యములను ప్రారంభించాడు. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. సమాధిలో ఆయన లేడు. అందరి సమాధుల వలె మూయబడిన సమాధి కాదైనది. ఆయన తెరవబడిన సమాధిలో తెరవబడి సమాధి కనబడతా ఉన్నది. ఇప్పటికీ ఆయన లేచి ఉన్నాడని రుజువు. ఎస్, ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఎలాగైతే లేపబడ్డాడో, పునరుద్ధానుడైనాడు. ఈ దినంలో ప్రతి మన ఏరియాస్లో, ప్రతి మన జీవితంలో ప్రతి ఒక్క ఏరియాస్లో గొప్ప పునరుద్ధాన శక్తితో దేవుడు నింపునుగాక. ఆమేన్. పునరుద్ధాన బలమును మనం పొందుకొని, పునరుద్ధాన శక్తితో మనం నింపబడి, ప్రతి విధమైన పాపమును దేవుని యొక్క కృపను బట్టి, ఆయన పునరుద్ధాన శక్తిని బట్టి పాపమును, లోకమును, అనారోగ్యములను, సమస్యలను జయించుదుముగాక. ఆమేన్. ఈ మాటలు దేవుడు
మన పట్ల దీవెనకరంగా మార్చునుగాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడా, వాక్యం మా జీవితంలో ఫలభరితంగా మార్చు. ముందున్న సమయాన్ని మీ చేతికి అప్పగిస్తున్నా. యేసు నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.